చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెల్ ఏటే గుటకానాని గులానందం మొత్తం తీరబోతుంది. అయ్యగారు ఒంటికి జాకెట్ వేసుకొని తిరిగితే వదిలేస్తారనుకున్నాడు ఏటో మరి, లేకపోతే సైలెంట్ గా కూకుంటే వాళ్ళే మర్చిపోతారనుకున్నాడు ఏమో మరి. అట్లాంటి పప్పులు ఏటి ఉడకవమ్మ కొడాలి. కొండెక్కి దేవుడికి దండలు ఎట్టుకున్నా ఎంత గింజుకున్నా చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే, ఎల్లి చీపకుడు తినాల్సిందే. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అచ్చోసిన ఆంబోతులో ఎట్ట పెడితే అట్ట తిరిగి ఆ కంపెనోడితో ఎట్ట పెడితే అట్ట మాట్లాడి జనం చెవులు మూసుకునేలా చేశాడు. కొడాయిలు నాని కనిపిస్తే చాలు టీవీలు కట్టేవాళ్ళు జనాలు, ఎక్కడ ఇంట్లో పిల్లలు బూతులు నేర్చుకుంటారో అని భయపడేవాళ్ళు. మరి అట్లాంటి గులానందాన్ని కూటమి ప్రభుత్వం ఏటి చేయట్లేదేటబ్బా అని చాలా మంది బాధపడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారట. ఎందుకంటే డల్లా చెల్లిన మంత్రి లోకేష్ను ఎన్ఆర్ఐలు మరీ అడిగిన కోరిక ఏంటంటే కొడాయిలు నాని కటకటాలు ఎట్టమనే. మరే వాళ్ళంతా గుటక నాయకుడి మీద మనసులో చాలా గట్టిగానే ఎట్టుకున్నట్టున్నారు. అందుకే రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటా వెళ్తాది, ఎవరి లెక్కలకి చెల్లించేస్తామని లోకేష్ చాలా గట్టిగా చెప్పాడు. అన్నింటికి మించి తన తల్లిని అవమానించిన వాళ్ళను, ఆడాలను అవమానించిన వాళ్ళను 6 నూరైనా ఇడిచిపెట్టేది లేదన్నాడు. ఎన్ఆర్ఐలు కొడాలి నాని పేరును ప్రత్యేకంగా చెప్పడంతోనే లోకేష్ ఈ విషయం మాట్లాడాడు. అంటే గుటకనాని ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తప్పించుకునే ఛాన్స్ మాత్రం లేదు. కూటమి ప్రభుత్వం ఏడు చేసినా చట్ట ప్రకారం చేయాలని కంకణం కట్టుకుంది కాబట్టి వైసీపీ లీడర్లు ఇంకా బయట తిరుగుతున్నారు. అప్పట్లో జగనన్న చేసినట్టు కూటమి ప్రభుత్వం చేస్తే ఇప్పటికే మొత్తం అందరూ బొక్కలోనే ఉండేవాళ్ళు. అయినా కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి చాలా గట్టి కేసులే ఉన్నాయి. జంటు జాగాల పేరుతో గుడివాడలో జనానికి సెంటు పూసాడు, ప్రభుత్వ భూములు కబ్జా చేశాడు. ఇసుక దోపిడీ గురించి అయితే చెప్పొద్దు. ఇక ఎట్టబడితే అట్ట బూతులు మాట్లాడి అవమానించిన కేసులు, జనాన్ని భయపెట్టిన కేసులు అయితే బోచ్చాడున్నాయి. వాటన్నింటి మీద ప్రభుత్వం ఇప్పటికే ఓ కన్నేసి పెట్టింది. అయితే ఇప్పటిదాకా వైసీపీలో అరెస్ట్ అయిన లీడర్లంతా వాళ్ళంతటాళ్లే ఉచ్చులో సిక్కున్నారు. అట్లాగే గుటకనాని కూడా ఏదో ఓ రోజు ఉచ్చులో సిక్కుతాడు. ఎందుకంటే జగనన్న వాళ్ళను ఊరికే ఉండనివ్వడు. సొంత లీడర్లను జైలుకు పంపిస్తే గానీ అన్న కాదు ఆనందం. ఏటైనా లోకేష్ మాటలతో గుటకనాని గుండెల్లో మరోసారి గుడుగుడు గుంచం మొదలైనట్టే ఉందండి బాబోయ్.